So hi dear students, AP Intermediate second year physics for public examination March 2025 ఎలా పాస్ కావాలి. ఇక్కడ చెప్పినటువంటి 15-16 క్వశ్చన్లు చదువుకుంటే మీరు మినిమం 30 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. అయితే నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ చదవాలి. సో మీరు గ్యారంటీగా పాస్ అవుతారు. కాపీల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఎగ్జామినేషన్ హాల్లో గన్ను పెట్టినా మీరు పెన్ను తీసి ఓన్గా ఆన్సర్స్ రాయగలరు. ఈ 15-16 క్వశ్చన్లు ఉంటాయి. ఇవి పక్కాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు యూస్ అనిపిస్తే ఖచ్చితంగా హిట్ ద లైక్ బటన్, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. సో మనము 8 మార్కులు ఎన్నెన్ని నేర్చుకోవాలి, ఏ చాప్టర్లో నేర్చుకోవాలి, లిమిటెడ్గా అనమాట. నేర్చుకోవడమే కాదు, నేర్చుకొని చూడకుండా రాయాలి. రాస్తేనే యూ కెన్ బీ పర్ఫెక్ట్. సో న్యూక్లియర్ చాప్టర్లో ఖచ్చితంగా ఒకటి మనకి 8 మార్కులకు వస్తుంది. దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, గెస్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్డ్ డయాగ్రామ్. సో దీంతో పాటు ఈ ప్రాబ్లం ఏమడగొచ్చు అంటే క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఈక్వివాలెంట్ టు 1 గ్రామ్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ లేదంటే 1 మైక్రోగ్రామ్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. సో లింక్ తగిలించవచ్చు, లేదంటే డైరెక్ట్గా క్వశ్చన్ అయినా అడగవచ్చు. నెక్స్ట్ రెండవ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ, స్టేట్ ద లాస్ ఆఫ్ రేడియో యాక్టివిటీ, షో దట్ రేడియో యాక్టివ్ డికే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. సో వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ, స్టేట్ ద లాస్ ఆఫ్ రేడియో యాక్టివ్ డికే, షో దట్ రేడియోయాక్టివ్ డికే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. సో ఇవి రెండు ఈ క్వశ్చన్స్ ఈ న్యూక్లియర్ చాప్టర్లో ఇవి రెండు క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ కూడా బాగా నేర్చుకోండి. సో మీకు 8కి 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 8 మార్కుల క్వశ్చన్ ఇక్కడ చదవాలి. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మనం చూసుకుంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో స్టేట్ ద కిర్కాఫ్స్ లాస్ ఫర్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. Using these laws, deduce conditions for balance in a Wheatstone bridge. ఈ క్వశ్చన్ బాగా చదవండి. అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈక్వేషన్ డెరివేషన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రెండవది ఏం చదవాలి ఈ చాప్టర్లో అంటే స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. అలాగే వచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ circuit diagram, with the help of circuit diagram how the EMF of two primary cells are compared by using potentiometer. సో పొటెన్షియోమీటర్ 2 క్వశ్చన్లు ఉంటాయి. 2 క్వశ్చన్లలో వర్కింగ్ ప్రిన్సిపల్ రెండింటికి ఒకటే ఉంటుంది. బాగా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈ చాప్టర్లో మొత్తం 3 క్వశ్చన్లు నేర్చుకోవాలి ఈ చాప్టర్లో. State the working principle of potentiometer. Explain with the help of circuit diagram how potentiometer is used to determine internal resistance of the given primary cell. పైనున్న క్వశ్చన్లో ఏంటంటే ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్ కంపేర్డ్. కింది క్వశ్చన్లో వచ్చేసి ప్రైమరీ సెల్ యొక్క ఈఎంఎఫ్ను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం యూజింగ్ పొటెన్షియోమీటర్. సో ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. డామ్ ష్యూర్ ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వస్తాయి. వేవ్స్ చాప్టర్లో ఒకటి వస్తుంది. చాయిస్ తీసేస్తే ఈ 5 క్వశ్చన్లు నేర్చుకోండి. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి మనం అటెంప్ట్ చేయాల్సినటువంటివి. 5 క్వశ్చన్లు నేర్చుకోండి, మీరు ఖచ్చితంగా వస్తాయి. సో నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. 4 మార్క్స్ ఏమేమి చదివితే మనకు వీటికి ఈ 2 చాప్టర్లు కలిపి 16 మార్కులు వస్తాయి మనకి. 8. నెక్స్ట్ 4 మార్క్స్ ఏంటివి అనేది చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ గమనిస్తే నేను ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో ఏమి గెస్ చేస్తున్నాను అనేది గమనించండి. 4 మార్క్స్ వస్తాయి చాప్టర్లో. డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. తర్వాత ఎక్స్ప్లెయిన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. డెరైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ఈచ్ కాంబినేషన్. సో ఇవి 2 గెస్ చేస్తున్నాను ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో. గెస్ ఖచ్చితంగా నెరవేరుతుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి. 2 క్వశ్చన్లలో ఒకటి వస్తాయి, 4 మార్కులు. అక్కడ 16, ఇక్కడ 4, 20 మార్కులు అవుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్లో 2 క్వశ్చన్స్ గెస్ చేస్తున్నాను.
ఒకటి వచ్చేసి డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్. మోస్ట్ లడ్డు లాంటి క్వశ్చన్. తర్వాత ఇంకొకటి దాని తర్వాత ఫస్ట్ ప్రయారిటీది, రెండవ ప్రయారిటీ obtain an expression for the EMF induced across a conductor which is moved in a uniform magnetic field which is perpendicular to the plane of motion. సో బాగా చూసుకోండి. మొత్తం ఇక్కడ ఈ చాప్టర్ 2 క్వశ్చన్లలో ఒకటి 4 మార్కులకు వస్తుంది, పై దాంట్లో ఒక 4 మార్కులు, 8, ఇంతకుముందు ఒక 16, సో 24 మార్కులకు వస్తుంది. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్లో గెస్ చేసే క్వశ్చన్స్ 3 ఉన్నాయి. వేవ్ ఆప్టిక్స్లో గెస్ చేసే క్వశ్చన్స్ 3, 4 మార్కులలో ఒకటి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్. ఒకవేళ ఇది తప్పితే ఏమొస్తుంది? డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ at a point where interference of light occurs. Arrive at the conditions for maximum and minimum intensity. Maximum and minimum intensity. So how do you determine the resolving power of your eye? ఈ 3 క్వశ్చన్లలో ఒకటి వస్తుంది. సో వీటికి 4 మార్క్స్ ఈ 3 చాప్టర్లు గెస్ చేస్తున్నాం. 3 వచ్చేసి 4 మార్కులు 3 క్వశ్చన్లు కాబట్టి 12, అక్కడ 8, 16. సో 16 ఒక 12, 28 మార్కులు. తర్వాత 2 మార్కులకు డ్యామ్ షూర్గా ఉండేవి కొన్ని చెప్తాను, అవి నేర్చుకోండి. సో ఖచ్చితంగా వాటికి మనకు 25 మార్కుల నుంచి 30 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో 2 మార్కుల క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం గమనిద్దాం. సో నేను గెస్ చేసేటువంటిది ఏంటంటే మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్లో గెస్ చేస్తున్నాను. 2 క్వశ్చన్లు వస్తాయి, 4 మార్కులు. సో 28 ఒక 4, 32. సో ఏమేమి గెస్ చేస్తున్నాను ఈ చాప్టర్లో 2 మార్కులు అంటే డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషను, మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్. మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ అన్నా ఒకటే, యాంగిల్ ఆఫ్ డిప్ అన్నా ఒకటి. ఇవి 2 కలిపి ఒక క్వశ్చన్గా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాసిఫై ద ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు మ్యాగ్నెటిజం. ఒకటి మ్యాంగనీసు, కోబాల్ట్, నికెల్, బిస్మత్, ఆక్సిజన్ అండ్ కాపర్. సో తర్వాత వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. తర్వాత మ్యాగ్నెటిక్ లైన్స్ ఫామ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై. సో ఈ 4 క్వశ్చన్లు మీరు బాగా నేర్చుకోగలిగితే ఖచ్చితంగా 2 మార్కులు 2 క్వశ్చన్స్ మిస్ కావు, 4 మార్కులు అవుతాయి. సో వాటికి మనం 8 మార్క్స్ 4 మార్క్స్ కలిపి ఒక 28, ఇక్కడ ఒక 4, 32 మార్కులకు చెప్పాం. ఇంకా నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నేను గెట్ చేసే దాంట్లో 1, 2 మార్కులకు రావచ్చు. సో 3 క్వశ్చన్లు ఉన్నాయి, ఒకటి రావచ్చు. ఒకటి డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్. అలాగే హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్. ఈ 3 ఒకటి వస్తుంది. సో కాబట్టి 32 మార్కులు 34 మార్కులకు చెప్పాను. 34 మార్కులు మీకు బాగా నేర్చుకుంటే 28 నుంచి 30కి తిరుగుండదు, ఇది ష్యూర్. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. యూజ్ఫుల్ అయితే, మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే మాత్రమే. సో ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు హిట్ ద లైక్ బటన్. సో అలాగే షేర్ చేయండి, మీలాంటి ఫ్రెండ్స్కు పాస్ అయ్యేదానికి యూజ్ అవుతుంది. సో తర్వాత 60 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏమేం చదవాలి? సో సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవాలంటే 4 మార్క్స్, 8 మార్క్స్, 2 మార్క్స్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఆల్. దిస్ ఈజ్ ఆల్ ది బెస్ట్.